ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మీకోసం, గ్రామం కోసం, సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచిది. మరి ఈ రోజున ప్రత్యేకంగా మన దేశం కొరకు ప్రార్థన చేయటానికి, విజ్ఞాపనం చేయటానికి, అనగా మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, నాయకుల గురించి, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయటానికి ప్రభు మంచి అవకాశం ఇచ్చాడు. కాబట్టి మరి పరిస్థితులు ఎలాగున్నాయో మనం దేవుని యొక్క మాటలు వినక ముందుగా మరి ప్రార్థన చేసుకుని ఒక 2 పాటలు విన్న తర్వాత దేవుని వాక్యం విందాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఇస్తున్నాం. మరి ఉదయకాల సమయంలో మా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయిందినైనా మా దేశానికి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి మనం స్తుతిస్తున్నాం. ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో మేము నాయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, విపత్తులు మేము జ్ఞాపం చేసుకుంటూ కొద్ది నిమిషాలు నాయన మా దేశం కొరకు, నాయన నాయకుల కొరకు, దేశం ఎదుర్కొన్న విపత్తుల కొరకు, క్రైస్తవ సంఘాల కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు మాకు తోడుగునండి, సహాయం చేయండి. తర్వాత నాయన దీని ముందుగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నీ మాట వింటుండగా మీ సన్నిధి మాతో ఉంచమని, మీరు మాతో మాట్లాడమని, చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, యేసుకే. భారతదేశమా యేసుకే, భారతదేశమా ప్రియ యేసుకే, భారతదేశమా యేసుకే, భారతదేశమా ప్రియ యేసుకే, భారతదేశమా యేసుకే, భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసునామమే జయము జయమని గమంతమారు మోకాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసునామమే జయము జయమని గమంతమారు మోకాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. సృష్టికర్తని మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా.
చింతనే మరచి భారతదేశమా సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి Jesus heal India, Jesus save India, Jesus bless India, my India. శాంతికి అధిపతి ఆయేసే భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా శాంతికి అధిపతి ఆయేసే భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాసలన్నీయు గతించిపోవును భారతదేశమా లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాసలన్నీయు గతించిపోవును భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా శాంతి సమాధానములను పొందుము భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా శాంతి సమాధానములను పొందుము భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి రాజుల రాజుగా మన యేసే భారతదేశమా పెండ్లి కుమారుడై రానుండే భారతదేశమా రాజుల రాజుగా మన యేసే భారతదేశమా పెండ్లి కుమారుడై రానుండే భారతదేశమా యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా భారత
భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం. బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను, భారతీయుడనైనందుకు గర్విస్తాను. నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను, భారతీయుడనైనందుకు గర్విస్తాను. సంతోష సౌభాగ్యం సమృద్ధి సంక్షేమం దేశంలో ఉండాలని ప్రార్థిస్తాను. సంతోష సౌభాగ్యం సమృద్ధి సంక్షేమం దేశంలో ఉండాలని ప్రార్థిస్తాను. క్రైస్తవ్యము మతము కాదని మారు మనసని జీవమునకు నడిపించునని వివరిస్తాను. క్రైస్తవ్యం మతము కాదని మారు మనసని జీవమునకు నడిపించునని వివరిస్తాను. మతి మార్చువాడు యేసని, మత బోధకుండు కాడని, రక్షించే దేవుడని ప్రకటిస్తాను. మతి మార్చువాడు యేసని, మత బోధకుండు కాడని, రక్షించే దేవుడని ప్రకటిస్తాను. మనుషులంతా ఒక్కటేనని మంచి భావన అందరిలో కలిగించుటకు శ్రమిస్తాను.
మనుషులంతా ఒక్కటేనని మంచి భావన అందరిలో కలిగించుటకు శ్రమిస్తాను. కేవలము మాటలు కాక క్రియలందు మేలు చేయుచు యేసయ్య అడుగులలో పయనిస్తాను. కేవలము మాటలు కాక క్రియలందు మేలు చేయుచు యేసయ్య అడుగులలో పయనిస్తాను. నా ప్రియ దేశం భారతదేశం బైబిల్లో వ్రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియ మరి సంఘస్థులకు, గ్రామస్తులకు, ఈ లైవ్ ద్వారా మరి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మళ్ళా మన దేశం కోసం జ్ఞాపకం చేసుకుంటానికి, మన దేశం కోసం ప్రార్థన చేయటానికి, విజ్ఞాపన చేయటానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి మనం ప్రభుని స్తుతించాలి. ప్రభు సన్నిధిలో మన దేశం కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థించేటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మరి కూడుకుని ముందుకు ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాదులు ఇస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క దేశాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ నాయన మా దేశం యొక్క రక్షణ కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేయటానికి ఇచ్చిన మంచి తరుణం కొరకే వందనాలు. ఆయా స్థలాల్లో ప్రభు ప్రార్థిస్తున్నటువంటి సంఘాలను బట్టి, సేవకులను బట్టి వందనాలు ఇస్తున్నాం. మాకు కూడా అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలను ఆయన. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానం చేసుకుని నాయన ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా మీరే మా దేశం కొరకు చేసినటువంటి ప్రార్థనలు అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియరా, మరి ఉదయకాల సమయంలో మరొక దినంలో ప్రభుని స్తుతించడానికి ప్రభు మనకి చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఈ రోజున బైబిల్ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతుంటే ఈ విధంగా రాయబడి ఉంది. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించును. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయింది. దేవుని నామానికి స్తోత్రం. ప్రియరే, ఉదయకాలపు సమయంలో మనమందరం కూడా మన దేశానికి స్వతంత్రం వచ్చిందంటే ఉద్దేశంతో ఈ రోజున మరొకసారి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని గణపరచడానికి ప్రభు మనకు చక్కటి అవకాశం ఇచ్చారు. ఇంచుమించుగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇంచుమించుగా 74 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ప్రియరే, ఉదయకాల సమయంలో మన భారతదేశాన్ని కూడా ప్రభు ప్రేమించాడు అంటానికి రుజువు బైబిల్ గ్రంథంలో మన దేశం కోసం 2 పర్యాయాలు ఆయన జ్ఞాపం చేసుకున్నాడు. ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆ విషయాలు కనబడుతూ ఉంటాయి. మన దేశాన్ని, మన దేశం గురించి ప్రస్తావన అక్కడ రాయబడి ఉంది. కాబట్టి మన దేశం కొరకు
మరి సాటి క్రైస్తవులుగా మనం కూడా ప్రార్థించటం అనేది చాలా అవసరం. మరి ముఖ్యంగా రోజు ఆయా కూడుకుల్లో ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటుంటాం. అయితే ఈ రోజున ఇండిపెండెన్స్ డే ఆ సందర్భంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా మనము కూడా కొద్ది నిమిషాలు మన దేశం యొక్క పరిస్థితుల కొరకు ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం చాలా మంచి విషయం. ఇది ప్రభు దృష్టికి అనుకూలమైనటువంటి పనిని బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. 2వ తిమోతి పత్రికలో ఆ మాటలు మనం చూస్తూ ఉంటాం. తర్వాత దయచేసి ఆ మాట చదువుదాం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి పత్రిక తిమోతి మొదటి పత్రికలో రాయబడినటువంటి మాటలు ఒకసారి సందర్భం జ్ఞాపం చేసుకుందాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఈ విధంగా ఆయన రాశాడు. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించున్నాను. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవునికి స్తోత్రం. అవును ప్రియరా, ఈ ఉదయకాల సమయంలో మన యొక్క దేశం యొక్క రక్షణ కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని ప్రభువే తన పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టించాడు. దీన్ని చేయటం వల్ల మనకు వచ్చేటువంటి లాభం, మనకి నెమ్మది, సుఖము కలుగుతుందని. అంతేకాదు ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనటువంటి పని. అంటే ఈ రోజున ఒక మంచి పని చేయటానికి మనం కూడుకుని ఉన్నాం. ఆయా స్థలాల్లో, కుటుంబాల్లో, లైవ్ ద్వారా, ఆయా గూడాల్లో, పాలాల్లో, ఆయా దేశ విదేశాల్లో కూర్చుని ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మనం అందరం కూడా కేవలం వర్తమానం వినటం కాదు, కానీ కొద్ది నిమిషాలు ఎక్కడున్న వారు అక్కడే మన దేశం కొరకు, మన దేశం రాష్ట్రాల కొరకు, జిల్లాల కొరకు, అధికారుల కొరకు, మన దేశం ఎదుర్కొన్నటువంటి సమస్యల కొరకు మనం ప్రార్థన చేయటం ఎంతైనా మంచి పని అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంచుమించుగా మన భారతదేశ జనాభా 130 కోట్ల జనాభా, ఇంచుమించుగా 29 రాష్ట్రాలు కలిగినటువంటి దేశం, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగిన దేశం, ఇంచుమించుగా 550 జిల్లాలు కలిగినటువంటి దేశముగా కనపడతా ఉంది. 1652 భాషలు మాట్లాడేటువంటి దేశంగా కనపడతా ఉంది. ఈ అతి విస్తారమైనటువంటి దేశం కొరకు దేవుని బిడ్డలుగా మనం ప్రార్థించాలి. ఈ భారతదేశంలో మన క్రైస్తవ యొక్క జనాభా ఇంత విస్తారమైన జనాభా ఉన్నా కానీ 2.3% మాత్రమే క్రైస్తవులు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ దేశం కొరకు క్రైస్తవ బిడ్డలకు మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఈ రోజున మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇంచుమించుగా 74 సంవత్సరాలు అయిపోయింది. 74 సంవత్సరాలు అయిన దేశం అనేక మంది నాయకులు వారి యొక్క మరి త్యాగాల ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం రావటం, ఉపవాసాలు ఉండటం, జైలుకి వెళ్ళటం, ఉప్పు సత్యాగ్రహాలు చేయటం, ఇవన్నీ చేసి మన భారతదేశానికి అనేక మంది నాయకులు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి, స్వేచ్ఛగా ప్రయాణం చేయటానికి, స్వేచ్ఛగా కూర్చుంటానికి, స్వేచ్ఛగా కలిసి ఉండటానికి ఒక అవకాశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ దేశంలో ఇంకా ఈ స్వతంత్రం వచ్చిందని మన భారతదేశానికి సంతోషించడానికి, అంతా ఆనందించడానికి మనం ఈ రోజున కోరుకునే ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాము. అదే భారతదేశంలో ఇంకా భయంకరమైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంటాయి. మన భారతదేశంలో మీకు తెలుసా, రకరకాల భయంకరమైనటువంటి వ్యసనాలు, త్రాగుడు అనే వ్యసనం, అంతేకాదు దొంగతనాలు, అంతేకాదు వ్యభిచారము, జారత్వము, ఇంకా భయంకరమైనటువంటి మోసాలు, నరహత్యలు, లంచాలు, ఏమండి భయంకరమైనటువంటి కామపు చేష్టలు,
ఈ సెల్ ఫోన్ ద్వారా పిల్లలు చాటింగ్స్ ద్వారా మరి టిక్టాక్స్ ద్వారా ఈ వాట్సాప్ల ద్వారా అనేక మంది పిల్లలు పాడైపోవటం, అంతేకాదు భయంకరటువంటి ఆత్మహత్యలు. ఏమండి, ఇంకా మన భారతదేశంలో భయంకర రోడ్ యాక్సిడెంట్లో చనిపోవటం, ఏమండి, అంతేకాదు భయంకరటువంటి ఆత్మహత్యలు. రకరకాల కారణాల చేత అనేక మంది రకరకాల ఆత్మహత్యలు చేసుకుని చనిపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి మన దేశంలో జరుగుతున్నటువంటి అన్నీ చూస్తున్నప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిందని ఏదో శారీరకంగా మనం సంతోషిస్తున్నాం, కానీ ఇన్ని రకాల విపత్తులు మన భారతదేశంలో మరి మన కళ్ళారా జరగటం చూస్తూ ఉన్నాం. అంతేకాదు మన దేశం ఎదుర్కొన్నటువంటి భయంకరమైన విషయాలు, మనుషులు భయంకరంగా చనిపోవటం కూడా చూస్తున్నాం. ఏమండి, మరి మన మధ్య కాలంలో ఆ పడవ అంటే మునిగిపోయి భయంకరంగా మరి వందలాది మంది చనిపోవటం మనం చూస్తాం. అంతేకాదు మన భారతదేశంలో జరుగుతున్నటువంటి భయంకరమైన సంఘటనలు చూస్తుంటే ఈ మధ్యకాలంలో ఆ విషవాయువు ద్వారా చనిపోయినటువంటి ఆ వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు క్రేను పడిపోయి చాలామంది చనిపోవడం కూడా చూసాం. ఇంత భయంకరటువంటి పరిస్థితులు మన భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా మనం చూస్తుంటే ఇంచుమించుగా 5 నెలలు బట్టి మన దేశం ఎదుర్కొన్నటువంటి సమస్య ప్రపంచమంతా ఎదుర్కొంటున్నారు, అందులో మన దేశం కూడా ఎదుర్కొంటుంది. ఇక కొన్ని లక్షల మంది ఈ భయంకరటువంటి కరోనా వైరస్ యొక్క ప్రభావాన్ని బట్టి మరి చనిపోయిన వారిని కూడా చూస్తున్నాం. ఏమండి, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన భారతదేశం కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యత, విజ్ఞాపన చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని మరొకసారి జ్ఞాపనం చేసుకోవాలి. ఏమండి, ఈ రోజున భయంకరటువంటి త్రాగుడికి బానిసలైపోయి ఆ త్రాగుడు తాగేటువంటి సొల్యూషన్ దొరక చాలామంది శానిటైజర్ తాగి చనిపోయిన వారిని కూడా చూస్తూ ఉంటాం. అంతేకాదు ఈ వైరస్ ప్రభావాన్ని బట్టి పాజిటివ్ వచ్చిన వారు కొంతమంది హాస్పిటల్లో ఉంటుంటే వారు అంటే భయంకరటువంటి ఆ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్ వల్ల చనిపోయిన వారిని కూడా చూస్తూ ఉంటాం. ఈ రోజున ఇన్ని రకాల విపత్తులు మన భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలుగా మనం ఏమి చేయాలి? ఇన్ని రకాల విపత్తులు మన దేశంలో జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మనం బాగా ఆలోచిస్తుంటే ఈ 5 నెలల బట్టి కూడా సంఘాలు బలహీనమైపోయినాయి, దైవజనులు బలహీనమైపోయారు. స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవడానికి, ఐక్యతగా కూర్చొని ప్రభుని స్తుతించడానికి, ఆయన గణపరచడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఇదన్ని విషయాలు కూడా మన కళ్ళెదుట మీరందరూ చూసిన వారే. అయితే మరి ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల నుంచి మనం ఎలాగా అని మనం ఆలోచిస్తూ ఉంటుంటే పరిశుద్ధ గ్రంథం అటువంటి బైబిల్లో ప్రభువు చెప్తున్నటువంటి మాటలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. దయచేసి ఒకసారి ఈ సందర్భంగా జ్ఞాపం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం అటువంటి బైబిల్ నుండి మరి ఇర్మియా గ్రంథంలో ఒక మాట, ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి ఈ సందర్భంగా జ్ఞాపం చేసుకోవాలి. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు అనే మాట మరొకసారి జ్ఞాపం చేసుకున్నట్లయితే ఆయన ఏ విధంగా ప్రస్తావించాడు. 22వ అధ్యాయం 29వ వచనం, దేశమా యెహోవా మాట వినుము అన్నారండి. ఈ రోజున ఇన్ని రకాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందనేటువంటి సంతోషం ఈ 74 సంవత్సరాలు బట్టి మనం అనుభవిస్తున్నాం. కానీ మన దేశంలో ఇలాంటి విపత్కరటువంటి పరిస్థితులు కళ్ళారా చూడటం మనం చూస్తూ ఉంటాం. మరి ఏంటి దీనికి పర్యవసానం? స్వాతంత్రం వచ్చిందని సంతోషించాలా, లేకపోతే ఈ దేశంలో ఇన్ని రకాల మరి విపత్తులు జరగటం చూసినప్పుడు ఏంటి స్వాతంత్రం వచ్చిందనేటువంటి సంతోషమే మనం తాత్కాలికంగా అనిపిస్తున్నా, కానీ నిజమైన ఆనందం, నిజమైన సంతోషం మనం అనుభవించగలుగుతున్నామా అన్నది మనం ఆలోచించాలి. అయితే ప్రభు ఏమంటున్నాడు ఆ మాటకి? దేశమా యెహోవా మాట వినుము అన్నాడు ఆయన. ఏమండి, ఒక భక్తుడు అన్నాడు కదా, గురజాడ అప్పారావు గారు అంటున్నారు,
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులని చెప్పేసి అన్నాడు ఆయన. అవును, మనుషులందరికీ దేవుడు చెప్తున్న మాట, నా మాట వినండి. దేశమా 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 యెహోవా మాట వినుము అంటే దేవుని మాట వినండి, దేవుని మాట వినండి, దేవుని వైపు తిరగండి. దేవుడు ఉన్నారని, ఆయన సృష్టికర్త అని మనం గుర్తించి ఆయన మాట వినాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ రోజున ఆయన మాట వినకపోవటం వల్లే ఈ రోజున ఈ భయంకరటువంటి విపత్తులు, ఈ భయంకరటువంటి సంఘటనలు మనం కళ్ళారా చూస్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. దేవుని దగ్గర ఎక్కడో మనం ఆయాసకరంగా, ఆయనకు దుఃఖకరంగా, ఆయనకు కోపాన్ని పుట్టించే విధంగా మనం ఒకవేళ ప్రవర్తిస్తున్నామేమో. అందుకోసమే దేవుడు అంటున్నాడు, దేశమా దేశమా నా మాట వినండి, నా మాటకు మీరు లోబడండి, విధేయత చూపించండి అని చెప్పేసి అంటున్నాడు ఆయన. దేవుని మాటకు లోబట్టలేదు. ఈ రోజున మనుషులు ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు, ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు. అందువల్లే ఈ రోజున స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి మనం, స్వతంత్రం వచ్చినటువంటి సంతోషించేటువంటి మనం ఈ రోజున మన దేశంలోని, ఈ స్వేచ్ఛ కలిగినటువంటి దేశంలోనే ఇన్ని రకాల అరాచకాలు, ఇన్ని రకాలైనటువంటి వ్యసనాలు, ఇన్ని రకాల దేవునికి అయిష్టకరమైన పనులు మనం కల్లారా చూస్తున్నప్పుడు ఆ పరమదేవుడికి చాలా బాధ కలుగుతుంది. ఈ రోజున అని అంటున్నాడు ప్రేమతోటి, దేశమా 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 యెహోవా మాట వినుము, ఆయన మాటకి లోబడండి, ఆయన మాట వినండి అని చెప్పేసి అంటున్నాడు. ఇంతకీ ఈరోజు ఇన్ని రకాల భారతదేశంలో ఎన్ని రకాల అరాచకాలు జరగడానికి గల కారణం ఏంటంటే, మనిషికి శారీరకమైనటువంటి స్వాతంత్రాన్ని అయితే వచ్చింది, అనుభవించగలుగుతున్నాం. కానీ ఈ రోజున మనిషి యొక్క హృదయంలో జరిగేటువంటి విషయాలు మాత్రము మనం గుర్తించలేకపోతున్నాం. మానవ యొక్క హృదయం గురించి ప్రభు ఈ మాట రాసి పెట్టించాడు. దయచేసి ఒకసారి ఆ మాటలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో ప్రభు ఈ మాట చెప్తున్నాడు. ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? ఈ రోజున మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనేటువంటి సంతోషంలో ఉన్న మనం ఇదే దేశంలో ఇన్ని రకాల నరహత్యలు, ఇన్ని రకాల భయంకరటువంటి మోసాలు, లంచాలు, ఏమంటే భయంకరటువంటి త్రాగుడు, ఇన్ని రకాలుగా ఈ దేశంలో విపత్తులు జరగడానికి గల కారణం ఏంటంటే, మనిషి యొక్క హృదయానికి మాత్రము స్వాతంత్రము రాలేదు. అవును, మానవుని యొక్క హృదయము అన్నిటికంటే మోసకరమైనది. బయట మనం స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతున్నాం, కానీ మనిషి హృదయంలో స్వాతంత్రాన్ని అనుభవించలేకపోతున్నాడు. అంటే మానవ హృదయంలో ఎన్నో రకాల భయంకరటువంటి అంటే వ్యతిరేకమైనటువంటి కార్యాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అందుకోసమే మానవుడు ఇలాంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా అవి మనం చూస్తూ ఉంటాం. బైబిల్లో 4వ అధ్యాయం ఆదికాండం చదువుతుంటే అక్కడ కూడా భయంకర సంఘటన జరిగింది. ఏమి జరిగింది? భయంకరటువంటి నరహత్య చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతుంటే అక్కడ వ్రాయబడిన మాట సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమంటే ఆదికాండము 4వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చదువుదాం. 4వ అధ్యాయము 8వ వచనం చదువుతుంటే, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. అంటే సొంత తమ్ముడిని హత్య చేశాడు. ఏమండి? ఎవరు? కయీను. ఈ రోజున ఈ భయంకర నరహత్యలు ఏమిటంటే ఎందుకు జరుగుతున్నాయి? ఈ ధనం కోసం, ధనాపేక్ష కొరకు, డబ్బు సంపాదించడం కొరకు మనుషులను చంపుకుంటాం, రక్త సామాను చంపుకుంటాం, కావాలనే హత్యలు చేయటం. ఎంత భయంకరం అండి! ఈరోజు ఎంత భయంకరమైన సంఘటన ఇది. కాబట్టి నరహత్యలు జరుగుతున్నాయి. మీరు బైబిల్ చదువుతుంటే ఇంకా బైబిల్లో
ఒక మాట చదువుతూ ఉంటాం. 27వ అధ్యాయం మత్తయి సువార్తలో రాయబడిన మాట చదువుతుంటే అక్కడ కూడా ఒక సంఘటన జరుగుతుంది. అంటే బైబిల్లో కూడా చూస్తున్నాం ఇలాంటి సంఘటన. కాబట్టి మనుషులు ఎందుకు ఈ రీతిగా ప్రవర్తిస్తున్నారు అని బైబిల్ చదువుతుందంటే 27వ అధ్యాయం 4వ వచనం చదువుతుంటే, నేను నిరపరాధ రక్తం అప్పగించి పాపం చేసిందని చెప్పాను, వారు దానితో మాకేమి నీవే చూసుకుని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉడిపెట్టుకున్నాను అని రాశాడు. అంటే నా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజున భయంకరమైన ఆత్మహత్యలు లోకంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మనిషి ఏదో పాపం చేయటం, ఏదో దోషం చేయటం, ఏమంటే తట్టుకోలేక తప్పు చేశానని ఆ తప్పుకి ఆ పాపానికి క్షమాపణ ఏంటో తెలుసుకోక ఏమంటే భయంకరంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు ఉంటున్నాయి, నరహత్యలు ఉంటున్నాయి. ఏమిటండి పాపం భయంకరంగా పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా వ్యసనాలు, ఎక్కడ చూసినా త్రాగుడు, ఎక్కడ చూసినా భయంకరటువంటి లంచాలు, ఎక్కడ చూసిన మోసాలు, ఎక్కడ చూసినటువంటి అరాచకాలు ఏంటంటే భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి విపత్తుల నుంచి మనం విడుదల పొందాలంటే ప్రభు ఏం చెప్తున్నాడు? ఈ రోజున మనిషి యొక్క హృదయం భయంకరంగా తయారైంది, అన్నిటికంటే మోసకరంగా తయారైంది. కాబట్టి మనిషి ఇన్ని రకాల పాపాలు చేస్తున్నాడు. బయట స్వాతంత్రం వచ్చిందని సంతోషిస్తున్నాం, కానీ హృదయంలో ఉన్నటువంటి భయంకరటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలను బట్టి ఈ లోకంలో మనిషికి శారీరకమైన స్వతంత్రం ఉంది, కానీ హృదయపూర్వకంగా మనిషి స్వతంత్రాన్ని అనుభవించలేకపోతున్నాడు. మనిషి యొక్క హృదయంలో ఏముందో బైబిల్లో రాసి పెట్టి ఉంచాడు. దయచేసి ఆ మాట కూడా చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుతుంటే దయచేసి చదువుదాం. చూడండి ఒకసారి. మార్కు సువార్త 21వ వచనం, మనుషుల లోపల నుండి బయలువైంది మనుషుని అపవిత్ర లోపల నుండి అనగా మనుషుల హృదయంలోని దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావనం, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండి అనగా బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పిన. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనిషి యొక్క హృదయంలో ఇన్ని రకాలైనటువంటి భయంకరమైన లక్షణాలు ఉండటం వల్ల మనిషి ఇన్ని రకాల పాపాలు చేస్తున్నాడు. అందుగురించి బలాత్కారాలు దొరుకుతున్నాయి. అందుకోసమే మనిషి దొంగతనాలు చేయగలుగుతున్నాడు. అందుకోసమే భయంకరటువంటి త్రాగుడు, భయంకరటువంటి వ్యసనాలతోటి ఉండిపోతున్నారు. అంటే మానవ హృదయంలో అంటే ఇన్ని రకాల గుణగణం ఉన్నాయి. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మనిషి హృదయంలో ఉన్నటువంటి ఆ లక్షణాల నుంచి విడుదల పొందక అనగా వాటికి దాసుడిగా ఉండిపోవటం వల్ల మనిషి స్వేచ్ఛగా స్వాతంత్రం లేకుండా జీవిస్తూ అనేకులకు నష్టం కలిగిస్తూ దేవునికి ఆయాస్కరంగా జీవిస్తూ వ్యతిరేకమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఆ దేశానికి స్వాతంత్రం వచ్చిందని సంతోషం కలుగుతుంది, కానీ ఈ లోకంలో కల్లారా ఆ స్వాతంత్రం వచ్చిన భారతదేశంలోని ఇన్ని రకాల విపత్తులు మన కల్లారా చూస్తున్నాం. గల కారణం మనిషి హృదయపూర్వకంగా దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హృదయపూర్వకంగా దేవుని వైపు తిరగటం కానీ, అతని హృదయంలో ఉన్నటువంటి వారి యొక్క అతనికి ఉన్నటువంటి అతిక్రమాల గురించి కానీ, పాపాల గురించి కానీ పశ్చాత్తాపడకుండా హృదయాన్ని కఠినం చేసుకుని ఇష్టానుసారంగా జీవించటం వల్లే మనుషుల నుంచి ఈ భయంకరటువంటి పాపాలు హృదయంలోంచి బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈ విపత్తుల నుంచి బయటకు రావాలి. దేశానికి స్వాతంత్రం వచ్చిందని సంతోషం, అందరికీ సంతోషం, అందరికీ ఆనందం. మన భారతదేశం స్వాతంత్రం వచ్చిందంటే అందరూ సంతోషిస్తున్నాం. ఈ రోజున కూడా చాలా క్రైస్తవ సంఘాల్లో కూడా సేవకులు, విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు దేశం యొక్క రక్షణ కొరకు. అయితే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఈ దేశంలో ఇన్ని రకాల విపత్తులు జరుగుతున్న కారణం ఏంటంటే మానవుడు ఈ లోక సంబంధమైన స్వతంత్రాన్ని అనిపిస్తున్నాడు, కానీ యేసయ్య ఇచ్చేటువంటి స్వతంత్రాన్ని అనుభవించలేకపోతున్నాడు. దయచేసి ఒకసారి ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి, ఆయన రాసినటువంటి మాట, ఆయన అంటున్న మాట ఒకసారి గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మొదటి వచనంలో ఈ విధంగా రాశాడు. ఏమని రాశాడు? ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అవునండి, క్రీస్తు ఇచ్చేటువంటి స్వాతంత్రాన్ని మనం అనుభవించినప్పుడే ఈ భయంకరటువంటి విపత్తుల నుంచి విడుదల పొందడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆయన ఇచ్చేటువంటి స్వాతంత్రాన్ని
అనుభవించుకోకుండా ఏ వ్యక్తి కూడా ఈ లోకసమైనటువంటి స్వాతంత్రాన్ని తాత్కాలికంగా అనుభవిస్తాడు కానీ హృదయపూర్వకంగా నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించలేడు. అందుకోసమే యేసు ప్రభు ఇచ్చేటువంటి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని, అంటే ఆయన ఇచ్చేటువంటి స్వాతంత్రాన్ని మనం సంపాదించుకుంటే మనం స్వతంత్రంగా ఉండటానికి, మనం స్వేచ్ఛగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ మన ఈ లోక సంబంధటువంటి స్వతంత్రాలు అనుభవిస్తూ ఈ భయంకర విపత్తులు చేసినంతకాలం మానవులను మనకి నెమ్మది, సమాధానం, సంతోషం లేకుండా అయిపోతూ ఉంటాం. అవును ప్రియరా, 2020 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుల యొక్క పాపం నిమిత్తం, అనగా నా పాపం నిమిత్తం, అపరాధ నిమిత్తం ఆయన ఈ లోకంలో ఆయన జన్మించి 33 సంవత్సరాల లోకంలో జీవించి మన జన్మ కర్మ పాపం నిమిత్తం శిలువలో తన విలువైనటువంటి రక్తాన్ని చెందించాడు. ఆయన రక్తాన్ని చెందించి మరణించి సజీవుడిగా తిరిగి లేచాడు. అనగా మన చేతులు ద్వారా చేసిన పాపాల కోసం తన చేతులు మేకులు కుట్టించుకున్నాడు. మన తలలో వచ్చేటువంటి అపవిత్రమైన తలంపుల కోసం తన తలలో ములగిరడం పెట్టించుకున్నాడు. మనం పరిగెట్టేటువంటి అపవిత్రమైన పరుగుల కోసం తన కాళ్ళలో మేకులు కుట్టించుకున్నాడు. వీపంతా నాగడి చాలు వదిలించుకున్నాడు. హేళన చేయబడ్డాడు, అపహాసం చేయబడ్డాడు. మండుటండ్లో ముడిమేకుల మధ్య ఆయన ఆకాశానికి, భూమికి వేలాడాడు. ఈ కార్యమంతా ఎందుకో తెలుసా? నీ యొక్క హృదయంలో జరిగేటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలను తన రక్తం ద్వారా శుద్ధి చేసి నిన్ను నిజమైనటువంటి స్వాతంత్రం కలిగినటువంటి వ్యక్తిగా చేయాలని ఉద్దేశంతో ఆయన ఈ స్వాతంత్రాన్ని మనకిచ్చాడు. ఆయన ఇచ్చేటువంటి స్వాతంత్రం తేలికైనది కాదు. ఆయన ఇచ్చేటువంటి ఆ సమాధానం, ఆ స్వేచ్ఛ తేలికైనది కాదు. అంటే మనుషులు ఈ లోకంలో ఈ స్వతంత్రం తీసుకోవడానికి వారంతా త్యాగం చేశారో, అలాగే మానవుని యొక్క హృదయంలో కలిగినటువంటి ఈ భయంకరటువంటి ఇచ్చల నుంచి విడుదల పొందటానికి, నిజమైన స్వాతంత్రం ఇవ్వటానికి యేసు ప్రభు వారు ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం, తన ప్రాణాన్ని మనందరి కోసం పెట్టాడు. తన విలువైనటువంటి రక్తాన్ని మనందరి కోసం ఆయన చెందించాడు. ఈ రక్తములో ఎవరైతే తమ హృదయాలను శుద్ధి చేసుకుంటారో, తన పాపాలను కడుక్కుంటారో, శుద్ధి చేసుకుని జీవిస్తారు, తప్పనిసరిగా వారు నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. ఇది లేకపోతే మనిషికి స్వాతంత్రం వచ్చిందని అనుకుంటాడు, కానీ ఎన్ని రకాలైన పాపాలైనా అతిక్రమాలైనా చేస్తాను ఉంటాడు. అంటే హృదయంలో సంతోషం లేదు కాబట్టి, హృదయంలో మార్పు లేదు కాబట్టి, హృదయము యేసుక్రీస్తు రక్తము చేత పవిత్రపరచబడలేదు కాబట్టి, ఆ హృదయంలో జరిగేటువంటి అపవిత్రమైన కార్యాలు అలాగే ఉండబట్టి అతను ఈ స్వతంత్ర భారతదేశంలో ఉంటాడు, కానీ చేయరాని కార్యాలు చేయటానికి ఎప్పుడు కూడా ముందుకు వస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున యేసయ్య ఇచ్చేటువంటి ఈ స్వాతంత్రాన్ని, అనగా మనుషులు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఇంకా విపత్తుల నుంచి తప్పించబడాలంటే ఆయన ఇచ్చిన సంతోషం, అనగా యేసయ్య ఇచ్చినటువంటి సంతోషం మనం కలిగి ఉంటే తప్పనిసరిగా మన స్వతంత్రం అనుభవించడానికి, స్వేచ్ఛను అనుభవించడానికి, సమాధానంతో ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ స్వాతంత్రం మీకు ఎలా వస్తుంది అని అంటారా? ఏమీ లేదు. ఆ స్వతంత్రం నీకు ఇవ్వాలంటే ఆయన ఒక మాట అంటున్నాడు. దయచేసి ఒకసారి ఈ మాట 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకుని ఎల్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. విన్నారా? ఈ రోజున ప్రభు చెప్తున్నటువంటి ఆ స్వతంత్రాన్ని మనం అనుభవించాలంటే మన పాపములను మనం ఒప్పుకోవాలి. అవును, ఈ రోజున ఈ స్వతంత్ర భారతదేశంలో మానవుని యొక్క పాపం ఎంత ఘోరంగా ఉందో తెలుసా? ఒక్కొక్కసారి పేపర్ల ద్వారా, టీవీల ద్వారా జరిగిస్తున్నటువంటి సంఘటన చూస్తున్నప్పుడు రక్త సంబంధులు, బంధువులు, అంటే ఒకే ఇంటి వారు చేస్తున్న పనులు చూస్తుంటే నిజంగా మనిషి మానవత్వాన్ని కూడా కోల్పోతున్నారు. ఒక్కొక్కరైతే మొత్తానికి నరికి తలను అంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్ పట్టుకెళ్తున్నాడంటే నిజంగా ఎంత ధైర్యం అండి. ఈ రోజున మానవునికి ఉన్నటువంటి ఆ భయంకరటువంటి ఆ మూర్ఖత్వం, ఆ భయంకరటువంటి పాషాణ హృదయం ఎలా తయారైపోయింది చూసారా?
ఇలాంటి భయంకరటువంటి హృదయంలో కలిగేటువంటి ఘోరమైనటువంటి ఈ హత్యలు, ఈ వ్యభిచారం, ఈ త్రాగుడు, ఈ భయంకర వ్యసనాలు, ఈ భయంకరటువంటి ఏంటంటే స్త్రీల మీద జరిగేటువంటి మానభంగాలు, ఏంటంటే పిల్లల మీద కలిగేటువంటి భయంకర అకృత్యాలు మనం విడుదల పొందాలంటే తప్పనిసరిగా యేసయ్య ఇచ్చేటువంటి స్వాతంత్రాన్ని మనం అనుభవించాలి. ఆయన ఇచ్చిన స్వాతంత్రం ఆయన నీ హృదయానికి ఇచ్చింది. నీ హృదయంలో ఉన్నటువంటి భయంకరటువంటి ఆ అకృత్యాల నుంచి నిన్ను తప్పించి, నిన్ను శుద్ధి చేసి, నిన్ను పవిత్రుడిగా చేసి ఆయన నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైనటువంటి స్వాతంత్రాన్ని నువ్వు అనుభవించాలని ఆయన ఈ లోకంలో ఈ స్వాతంత్రం ఇవ్వటానికి వచ్చాడు. కాబట్టి ఈ స్వాతంత్రం మనకు కావాలంటే తప్పనిసరిగా మనం పాపాలు మనం ఒప్పుకోవాలి, క్షమాపణ కోరాలి, పశ్చాత్తాపడాలి. ఎవరమైనా అంతే, ఏ వ్యక్తి అయినా సరే, ప్రతి వాడు ఏ పాపం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నా అంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఎక్కడున్నా కూర్చుని వింటున్నా కానీ వారు ఒకవేళ అతిక్రమాలు, పాపాలు చేస్తే గనక ఈ పాపాల యొక్క మరి ఫలితమే ఈ రోజున ఈ స్వతంత్రం వచ్చినటువంటి దేశంలో ఇన్ని రకాల మరి విపత్తులు జరుగుతున్నాయని గుర్తుపెట్టుకుని మనం ఒప్పుకొని నిజమైనటువంటి క్రీస్తు ఇచ్చేటువంటి స్వాతంత్రాన్ని అనుభవించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. ఒక మాట ఆయన అంటున్నాడు, యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయం అంటాడు ఆయన. ఆ మాట కూడా ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. 14వ అధ్యాయం 13వ వచనం, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయదును. చూసారా, ఈరోజున ప్రభు చెప్తున్నమాట, ఏ దేశమైతే విశ్వాసఘాతకం అయిపోయిందో, దేవుడు చేసిన మేలును అనుభవిస్తూ, సృష్టిని అనుభవిస్తూ, సృష్టిలో ఉన్నటువంటి సమస్త ఈవులను అనుభవిస్తూ, సృష్టికర్తగా అయినటువంటి ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఏమంటున్నాడు ఆయన? ఆహారం లేకుండా, ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువును పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయదు. ఎంత భయంకరమండి! ఇప్పటికే తెగులుకి భయపడిపోయి మనం ఒకరికొకరి సంబంధం లేకుండా, సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా, ఒకరినొకరు పలకరించుకోకుండా, ఒకరింటికి ఒకరు వెళ్ళకోకుండా అయిపోయాం. ఇంకా కరువులు వస్తే ఎలాగండి బాబు? తెగుళ్ళు అయిపోయిన కరువులు వస్తే ఎలా ఉంటుంది? కాబట్టి ప్రభు అంటున్నాడు, ఏ దేశమైతే ఇంకా నాకు విశ్వాసఘాతం అయిపోయి మరి పాపం చేస్తూ ఉంటుందో ఆ దేశానికి ప్రాణాధారమగు ఆహారం లేకుండా పశువులేంటి, మనుషులనేంటి చాలా భయంకరటువంటి మరి తెగులు చేత, అంటే కరువు చేత బాధపడతారని ప్రభు జ్ఞాపం చేస్తున్నాను. ఏమండి, బైబిల్ అంత సత్యం. ఇంతకీ ఏమంటున్నాడు ఆయన? ఏం అవసరం లేదు, నా మాట వినండి. దేశమా దేవుని మాట వినండి, దేవుని మాటకి నిలబడండి. హృదయం ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఒప్పుకోనండి. నువ్వు దొంగవైనా, వ్యభిచారమైనా, ఎలాంటి వ్యసనాలు కలిగిన వాడైనా ఆయన క్షమించేటువంటి దేవుడు నీ కోసం, నా కోసమైనా తన విలువైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఈ విలువైనటువంటి రక్తం ద్వారా నీకు నిజమైనటువంటి స్వాతంత్రం, నిజమైనటువంటి సమాధానం, స్వేచ్ఛ నీకు ఇవ్వటానికి ఆయన ఈ రోజున ఈ లైవ్ ద్వారా మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, దేవుని బిడ్డలు కూడా దేవుడు ఒక మాట జ్ఞాపం చేశాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 7వ అధ్యాయంలో ఆయన ఇంకో మాట ప్రస్తావించాడు. దయచేసి ఒకసారి ఈ సందర్భంగా జ్ఞాపం చేసుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా ఒక మాట ఆయన జ్ఞాపం చేస్తున్నాడు. ఆ మాట కూడా ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం విడిచినలా ఆకాశం నిన్ను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడి నామానికి స్తోత్రం. ఈ రోజున భారమైనటువంటి మాటలు ప్రభువే మనకు చెప్పట్లేదు, మనం చేయగలిగిన పనులే ఆయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ తెగుళ్ళు, ఈ కరువులు, ఈ భయంకరటువంటి వ్యసనాలు, ఈ భయంకర విపత్తులు, ఈ భయంకర ఘోరాతకమైనటువంటి మనుషులు చేసేటువంటి అతిక్రమాలు, పాపాలు, ఇవన్నీ నుంచి విడుదల పొందాలంటే ఏమండి ఆయన చెప్తున్న మాట, దేవుని మాట వినండి. అంతేకాదు, దేవుని ప్రజలైన వారు, నా పేరు పెట్టబడిన
నా జనులు చేయవలసిన పని ఏంటి అంటే దేవుని బిడ్డలైన వారు ఏంటంటే దైవజనులు, విశ్వాసులు, ఏంటంటే రక్షించబడిన వారు అందరూ చేయవలసిన పని ఏంటంటే ఏమన్నాడు ఆయన? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకునండి, హెచ్చించుకునండి. నాకేంటి, నా బలం, నా జ్ఞానం, నా తెలివితేటలు అని అనుకోకుండా తగ్గించుకుని అంటే దేవుని సన్నిధిలో ఏమన్నాడైనా తను తగ్గించుకుని ఏమంటే ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచని అన్నారండి. చెడు మార్గములను విడిచిపెట్టండి, అతిక్రమాలను విడిచిపెట్టండి, అపరాధాలు విడిచిపెట్టండి, దేవునికి ఆయాసకరమైన పనులు విడిచిపెట్టండి. ఈ ఆయాసకరమైన పనులే ఈరోజు తెగులు కారణమవుతుందేమో, ఈ కరువులకు కారణమవుతుందేమో, ఈ విపత్తులకు కారణమవుతుందేమో. మానవుడు చేసేటువంటి హృదయంలో జరిగేటువంటి భయంకరటువంటి ఘోరాతకరమైన కార్యాలే ఈ రోజున ఏంటంటే భయంకరటువంటి సంఘటనలకు దారి తీస్తుందేమో. కాబట్టి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఎవరి మట్టుకు వారు తగ్గించుకొని చెడు మార్గాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెతికితే అని ఏమన్నాడంటే వారి దేశమును స్వస్థపరుస్తాను, వారి దేశాన్ని బాగు చేస్తాను, వారి దేశానికి సమాధానం ఇస్తాను, స్వాతంత్రం ఇస్తాను అంటున్నాడు ఆయన. కాబట్టి యేసయ్య ఇచ్చేటువంటి ఈ స్వాతంత్రాన్ని మనమందరూ అనుభవించాలి. 74 సంవత్సరాలు బట్టి మరి మానవులు, అధికారులు, గొప్ప గొప్ప నాయకులు తీసుకొచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం, మంచిదే. అయితే ఈ భారతదేశంలోనే, ఈ స్వాతంత్రం వచ్చిన ఈ దేశంలోనే ఇన్ని రకాల విపత్తులు జరుగుతున్నాయి. ఎన్ని సంవత్సరాలైనా కానీ విపత్తులు ఆగటం లేదు, అంటే ఘోరాలు ఆగట్లేదు, నేరాలు ఆగట్లేదు, చాలా భయంకరంగా తయారవుతుంది. మనుషుల మధ్య ప్రేమ కోల్పోతున్నామేమో, సమాధానం కోల్పోతున్నాం, ఐక్యతను కోల్పోతున్నాం. కాబట్టి ఏంటి పరిస్థితి అని అనుకుంటే గనక ప్రభు చెప్తున్నాడు, మీరు దేవుని మాట వినండి, ఆయన మాటకు లోబడండి, ఆయన వేదకండి, తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టండి, మీరు తగ్గించుకునండి, ప్రార్థన చేయండి, మీ దేశాన్ని స్వస్థపరుస్తాను అని ప్రభు వాగ్దానం చేశాడు. కాబట్టి విషయాలను మనసులో పెట్టుకుని కొద్ది నిమిషాలు మన భారతదేశం కొరకు, మన భారతదేశం యొక్క రక్షణ కొరకు, మన అధికారుల కొరకు, అవండి జరుగుతున్నటువంటి ఈ భయంకర విపత్తుల కొరకు ప్రార్థన చేస్తే మంచిదని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి చూస్తున్నవారు, ఆయా స్థలాలు ఉన్నవారు ఒక్క నిమిషం మీరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఒక్క నిమిషం అక్కడ ఉన్నవారు ఒక్కరే, వీలైన వారు మోకరించి ప్రార్థన చేస్తే మనకు నెమ్మది దొరుకుతుంది, సుఖం కలుగుతుంది. అంతేగా దేవుని దృష్టికి ఇది అనుకూలమైన పని అని ప్రభు చెప్తున్నాడు. జ్ఞాపం చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, మీకు వందనాలు అయినా, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో తువా మీరు మరొకసారి మా దేశాన్ని జ్ఞాపం చేసుకుని ఆయన ఇంచుమించుగా మా దేశానికి నాయన స్వతంత్రం తీసుకొచ్చి 74 సంవత్సరాలు అయిపోయింది నాయన. మరి నాయకులు ఎంతో పోరాడి ఉపవాసాలుండి ఆయన సత్యాగ్రహాలు చేసి ఎంతోమంది జైలుకి వెళ్ళి నాయన ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన దేశంలోని చాలా భయంకరటువంటి అరాచకాలను ఆయన జ్ఞాపం చేసుకునండి. దేశమంతా భయంకరంగా ఉందనాయన. భయంకరం త్రాగుడుతోటి, వ్యభిచారంతో నాయన, భయంకరటువంటి జారత్వంతో, భయంకరటువంటి లంచాలతోటి నాయన, మోసాలతోటి, నరహత్యలతోటి, ఆత్మహత్యలతోటి, స్త్రీల మీద, పిల్లల మీద కూడా భయంకరటువంటి అరాచకాలతోటి ఈ దేశం నింపబడింది నాయన. ప్రభువా జ్ఞాపం చేసుకునండి నాయన. మా దేశాన్ని మీరు కనికరించండి. మా దేశానికి నాయన క్షేమం దయచేయండి. మా దేశం ఎదుర్కొన్నటువంటి భయంకరటువంటి విపత్తుల నుంచి నాయన విడుదల కలిగించటవ్వా, విడుదల కలిగించిన ఆయన, విడుదల కలిగించండి. ఎన్ని రకాల భయంకరటువంటి వ్యసనాలతోటి ఈ దేశం పాడైపోతుందో నాయన, కనికరించు నాయన. 29 రాష్ట్రాలు ఉన్నటువంటి నాయన ప్రజల ద్వారా జరుగుతున్న ప్రతి పాపాన్ని, ప్రతి అతిక్రమాన్ని, ప్రతి అపరాధాన్ని కూడా మీరు క్షమించిన ఆయన. అందరూ అడుగుదాం, క్షమించు ప్రభువా, మా అపరాధాన్ని క్షమించండి, మా దోషాలను క్షమించండి.
మీరేనైనా ప్రభు గొప్ప సమాధానం దయచేయండి. మా దేశం నీ దృష్టికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి పాపాన్ని కూడా క్షమించిన ఆయన పురుషుల ద్వారా, స్త్రీల ద్వారా, యవనస్తురాని ద్వారా నాయన ఎన్ని రకాలుగా నీకు వ్యతిరేకమైనటువంటి అసహాయకమైనటువంటి పాపాలు జరుగుతున్నాయి నాయన. వాటినన్నిటి నుంచి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ప్రభువా మీరు సహాయం చేయండి నాయన. ఆమెకు స్తోత్రాలు నాయన. మా దేశంలో జరుగుతున్నటువంటి ఈ అపవిత్రమైనటువంటి కార్యాల నుంచి విడుదల కలిగించిన ఆయన. అనేక మంది నాయన ఈ సెల్ ఫోన్ ద్వారా వచ్చేటువంటి అపవిత్రమైన కార్యాల ద్వారా యవన బిడ్డలు చెడిపోతున్నారు. వాటి నుంచి కూడా యవన బిడ్డలకి విడుదల కలిగించిన ఆయన. ప్రభువా సహాయం చేయండి. ఎంతమందికి త్రాగుడు బానిసలు అయిపోయారు, ఎంతమంది భయంకర శరీర కోరికలకు బానిసలు అయిపోయి ఉన్నారు. స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా వాటికి దాసులైపోయి ఉన్నారు, వాటికి బానిసలైపోయి ఉన్నారు. భయంకరటువంటి గుట్కాల ద్వారా నాయన, భయంకరటువంటి విషపూరితమైన పదార్థాల ద్వారా సేవించి ఎంతమందినైనా తండ్రి చెడిపోతున్నారు. వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన వేటికి దాసులుగా ఉన్నారు, వేటికి బానిసలుగా ఉన్నారు. నాయన స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి ఈ భయంకర బానిసత్వం ఉన్నటువంటి శరీర సంబంధమైన బానిసత్వం నుంచి కూడా విడుదల కలిగించి నాయన మీరే మీ సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చేటువంటి స్వాతంత్రం, మీరు ఇచ్చేటువంటి రక్షణ, మీరు ఇచ్చేటువంటి పాప క్షమాపణ, మీ రక్తం అటువంటి భద్రత, కాపుదల ప్రతి బిడ్డ కూడా అనుభవించడానికి ప్రభువా సహాయం దయచేయండి నాయన. ఆమెకు స్తోత్రాలు నాయన. మా దేశాన్ని కనికరించిన ఆయన, మా దేశం నాయన మరి శ్రీకాకుళం జిల్లా కానించిన నాయన, కర్నూలు జిల్లా వారు కూడా ఎన్ని రకాల నాయన మరి వర్గాలు, మతాలు వారు ఉన్నారో వారందరినీ కూడా మరి జ్ఞాపకం చేసుకుని ఆ భయంకర వ్యసనాల నుంచి విడుదల పొందించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభువా సహాయం దయచేయండి. అలాగే తండ్రి మా దేశ అధికారులను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన, మా దేశ అధికారులను జ్ఞాపకం చేసుకునండి. మా దేశ ప్రధాని గారు మోడీ గారిని దీవించండి నాయన. మీరే మంచి జ్ఞానం ఇచ్చి ప్రభువా పరిపాలన చేయటానికి పరలోక జ్ఞానం నడిపించండి. మంచి ఆరోగ్య జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా రాష్ట్ర ప్రతి ప్రెసిడెంట్ గారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారిని కూడా నాయన బలపరిచి మీ జ్ఞానంతో నింపండి నాయన. కేంద్ర ఎంపీలను నాయన, మంత్రులను కూడా జ్ఞాపకం చేసుకునండి. పరలోక జ్ఞానం ఇచ్చి మా దేశాన్ని ఏ విధంగా నడిపించాలో ప్రభువా, ఈ భయంకర ఉపద నుంచి ఎలా విడుదల పొందించాలో వారికి కూడా పలుకు జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా సహాయం దయచేయండి. అలాగే తండ్రి మా రాష్ట్ర నాయన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దీవించండి. వారికి కూడా పరలోక జ్ఞానం ఇచ్చి నేను ఇంకా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పదములో నడిపించాలో ఆయన కూడా పరలోక జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన మంచి ఆరోగ్య జ్ఞానం, తెలివి, వివేకము ఆయనకు అనుగ్రహించని ఆయన. ప్రభువా సహాయం చేయండి. రాజు నీ బలాన్ని బట్టి సంతోషించనని వాగ్దానం, నీ బలం ఇచ్చి, మీ జ్ఞానం ఇచ్చి, మీ ఆరోగ్యం ఇచ్చి ఆయన వాడుకోనండి. ప్రభువా సహాయం చేయండి నాయన. మరి ఆయన చేస్తున్నటువంటి ప్రతి పథకాన్ని కూడా అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ఉంటాం. సహాయం చేయండి. ఈ రాష్ట్రాన్ని ఇంకా ఈ భయంకర విపత్తు నుంచి ఎలాగ విడుదల పొందించాలో ఆయనకు పరలోక జ్ఞానం దయచేయండి. అక్కడ ఉన్నటువంటి నాయన ఆయన ఆధ్వర్యంటువంటి ఎమ్మెల్యే గారిని, మంత్రులు కూడా జ్ఞాపకం చేసుకునండి. పరలోక జ్ఞానం ఇచ్చి నడిపించండి. ప్రభువా సహాయం చే ప్రభువా మీకు వందనాలు. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, జిల్లాలను, పల్లెటూరు, పట్టణాలను పట్టి పిలుస్తున్నటువంటి ఈ భయంకరటువంటి నాయన ఈ వైరస్ తెగులుని ప్రభువా నాయన మీరు విడుదల కలిగించిన ఆయన సహాయం చేయండి. ఎంతమంది నాయన క్వారంటైన్లో, ఐసోలేషన్ ఉన్నారు, వారి జ్ఞాపకం చేసుకునండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది పాజిటివ్ ఉన్నారు, అందరూ నెగిటివ్ రావడానికి సహాయం చేయండి. దానికోసం అహర్నిశలు ప్రయాసపడుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, మెడికల్ డిపార్ట్మెంట్ వారిని, శానిటరీ డిపార్ట్మెంట్ వారిని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని జ్ఞాపకం చేసుకుని ఆయన వాలంటీర్స్ను, ఆశా వర్కర్లను జ్ఞాపకం చేసుకుని అందరిని కూడా మీ కాపుదరిచి ఈ రాష్ట్రాన్ని నడిపించడంలో వారి పాత్ర వారు పోషించడానికి ప్రభువా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ప్రభువా సహాయం చేయండి ఆయన. మీకు స్తోత్రాలు. ఎంతమందినైనా మరి దీని ద్వారా నాయన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారాలు, వ్యవసాయాలు, నాయన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు కూడా చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వారి జ్ఞాపకం చేసుకునండి నాయన. వారి ఆర్థిక ఇబ్బంది నుంచి నాయన విడుదల కలిగించండి.
ప్రభా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీకు వందనాలు. కార్యం జరిగించండి. ప్రభా సహాయం దయచేయండి. ఈ సమయంలో నాయన మీరు మా ప్రార్థన ఆలకించండి, అంగీకరించిన ఆయన ప్రభా మీరు సహాయం చేయండి. నాయన మీకు స్తోత్రాలు. యవన బిడ్డలు నాయన యవన కాలంలో చదువుకోవాల్సిన బిడ్డలు నాయన కళాశాలలు లేవు, స్కూల్ లేవు నాయన, చాలా భయంకరంగా పాడైపోతున్నారు. జ్ఞాపం చేసుకునండి. వారికి మంచి భవిష్యత్తు దయచమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, వారు కూడా మంచి భవిష్యత్తు దయచమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన సహాయం చేయండి. ఈ సమయంలో మీరే ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. ప్రభా సహాయం చే ప్రభా. ఇగో తండ్రి నాయన మరొకసారి మా దేశం ఉన్నటువంటి నాయన క్రైస్తవ సంఘాలను సేవకులు కూడా జ్ఞాపం చేసుకునండి నాయన. ఆయా రాష్ట్రాల్లో, ఆయా జిల్లాల్లో, ఆయా మండలాల్లో, ఆయా గ్రామాల్లో, పల్లెటూరు పట్టణాల్లో ఎంతమంది నాయన దైవజనులు, క్రైస్తవ సంఘాలు, సేవకులు ఉన్నారు నాయన. జ్ఞాపం చేసుకునండి. వారికి నీ కాపుదల దయచేయండి. ఆయా స్థలాల్లో ఇండిపెండెన్స్ డే కారణంగా ఎంతమంది నాయన ప్రార్థన చేస్తున్నారు నాయన. దేశం కొరకు చేయబడుతున్న వారు చేసే ప్రార్థనలు, మా ప్రార్థనలు కూడా మీ సన్నిధికి చేర్చి మీరే నాయన మా దేశానికి గొప్ప నెమ్మది, సుఖము, సంతోషము, సమాధానం కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దైవజనులు దీవించిన ఆయన ఆశీర్వదించండి. ప్రభా సహాయం చేయండి. వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం దయచేయండి నాయన. క్రైస్తవ సంఘాల మధ్య, సేవకుల మధ్య ఐక్యత, సమాధానం కలిగించిన ఆయన నాయన. మీరే సమాధానం నింపండి, ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రభా సహాయం చేయండి. ఈ భయంకరటువంటి ఈ వైరస్ యొక్క ప్రభావాన్ని బట్టి నాయన ఆరాధన చేసుకోవడానికి లేవు నాయన. మీ చిత్తమైతే మళ్ళా అలాంటి పరిస్థితులు మళ్ళా మా దేశంలో ఉన్నటువంటి నాయన క్రైస్తవ సంఘాలకు, సేవకులకు అనుగ్రహించండి. ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీకు వందనాలు. ప్రభా మీరే సహాయం చేయండి. మీరే బలపరచు నాయన. ప్రభా సహాయం చేయండి. ఇంకా టీవీల ద్వారా నాయన, మరి సోషల్ మీడియా ద్వారా ఎంతమంది నాయన మరి దైవజనులు నాయన రాత్రి పగలు నాయన మరి వర్తమానాలు ఇస్తున్నారు నాయన, మరి ఆరాధన జరిగిస్తున్నారు నాయన. ఆ రీతిలుగా నాయన కార్యక్రమం చేస్తున్నారు. జ్ఞాపం చేసుకునండి నాయన. మరలా మరి మీరే తండ్రి ఈ యొక్క లైవ్ ద్వారా ఎంతమంది మాట్లాడుతున్నారు, అవన్నీ కార్యక్రమాలు కూడా నాయన బిడ్డలందరికీ బలపడడానికి, ఆశీర్వాదకరం ఉండడానికి ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇగో నాయన బహిరంగ కొడుకులు లేవు నాయన, సమాజ కొడుకులు లేవు నాయన. మీ చిత్తమైతే మళ్ళీ అలాంటి పరిస్థితులు మా దేశం ఉన్నటువంటి నాయన మీ బిడ్డలమే మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. స్థానిక సంఘాలను, సేవకులను దీవించిన ఆయన, సేవకుల మధ్య, సంఘాల మధ్య ఐక్యత దయచేయండి. ప్రభా మీకు స్తోత్రాలు. ఎంత దినాల్లో నాయన ఐక్యత కలిగి నేను ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరికొకరు ఐక్యత కలిగి ఉంటూ, ఏక మనసు కలిగి ఉంటూ, ప్రేమ నాయన, కనికరమ, జాలి, దయ కలిగి ఉంటూ ముందుకు సాగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ప్రభువారే సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు. ఈ యొక్క లైవ్ ద్వారా ఎంతమంది ఇన్ని కుటుంబాల్లో ప్రార్థనలు ఏకీపించారు, వారి ప్రార్థన కూడా మీ సన్నిధికి చేర్చండి. గుడాల్లో, పాలాల్లో, స్థానిక సంఘాల్లో నాయన, పేటల్లో, దేశ విదేశాలు కూడా ఎంతమంది నాయన ఈ లైవ్ని వీక్షిస్తూ ప్రార్థనలు ఏకీపించారు, వారందరూ ప్రార్థన కూడా మీ సన్నిధికి చేర్చి మరి జవాబు దయచేయమని నాయన. ఈ లైవ్ ద్వారా మరి యొక్క కొద్ది నిమిషాలు మీరు మాతో ముచ్చరించినందుకు వందనాలు ఇస్తూ, ఈ రోజునే కాకుండా మా దేశం కొరకు, దేశంలో రాష్ట్రాల కొరకు, జిల్లాల కొరకు, మండలాలు, పల్లెటూరు, పట్టణాల కొరకు మీ బిడ్డలుగా మమ్మల్ని మేము తగ్గించుకుని నాయన నివేదికి చెడు మార్గం విడిచిపెట్టి ప్రార్థన చేసేటువంటి అనుభవం ప్రతిరోజు మాకు అనుగ్రహించమని, చేసిన ప్రార్థన మీ సన్నిధికి చేర్చి మీరే జవాబు దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది బిడ్డారా. మరి ఉదయ సమయంలో మన దేశం కొరకు ప్రార్థన చేయటానికి, మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరు కూడా మీరున్నటువంటి స్థలాల్లో, గృహాల్లో మరి మీకు వీలున్నంతసేపు మన దేశం కొరకు, అధికారుల కొరకు, దేశం మీద ఉన్నటువంటి విపత్తుల కొరకు, క్రైస్తవ సంఘాల కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేయండి. ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థించటం వల్ల, విజ్ఞాపనం చేయటం వల్ల తెగుళ్ళు, కరువులు, ఈ భయంకర విపత్తు నుంచి ప్రభు తప్పిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నమ్ముదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండండి, ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండండి.
ప్రార్థించండి. మీ కుటుంబాల్లో, మరి సంఘాల్లో, గ్రామాల్లో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. నమ్ముదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రజల మొరను ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా, మన్నించి బ్రతికించు, ఉజ్జీవం రగిలించు. సర్వలోక రక్షక కరుణించుమయ్యా, నీ వాక్య శక్తిని కనబరచుమయ్యా, అంధకార ప్రజలను వెలిగించుమయ్యా, పునరుద్ధరణ శక్తితో విడిపించుమయ్యా. ఒకసారి చూడు ఈ పాపలోకం, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు, దేశాన్ని క్షమించు, ప్రేమతో రక్షించు. నీ ప్రజల మొరను ఆలకించు,
ప్రార్థన. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిరేడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదునన్న దేవా, మా దేశమును కనికరించము. అంధకార శక్తుల నుండి, దురాత్మల సమూహముల నుండి ఈ దేశమును విడుదల చేయుచున్నాము. అవినీతి అక్రమాల నుండి, ఉగ్రవాదుల దాడుల నుండి ఈ దేశమును తప్పించుచున్నాము. నానా విధములైన బాధలతో, వ్యాధులతో, రుగ్మతలతో బాధపడుచున్న వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరుచుచున్నాము. లైంగిక పాపములకు, మత్తు పదార్థములకు బానిసలైన వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. కృంగిన స్థితిలో, మరణమే శరణమన్న స్థితిలో ఉన్న వారిని యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. మా దేశ నాయకులను, మా దేశ ప్రజలందరినీ వ్యాధి బాధల నుండి, కీడు నష్టముల నుండి, పాప బంధకముల నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమస్యల నుండి విడుదల కొరకై మీ కొరకు ప్రార్థన చేయు గొప్ప అభిషేక వరం కలిగిన దైవ సేవకులు సిహెచ్ మోషే గారు. కాంటాక్ట్ సిహెచ్ మోజెస్, ముక్కామల, తెరవలి మండలం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అవర్ ఫోన్ నంబర్ 9959674086.